If F maps from functions లో 7 మార్క్స్ క్వశ్చన్స్ మా ఫస్ట్ క్వశ్చన్ 7 మార్క్స్ థీరమ్స్ ఇవి క్వశ్చన్స్ కాదు క్వశ్చన్స్ పైన 4 ఉన్నాయి అవి ఈజీ ఫిఫ్త్ క్వశ్చన్ అంటే థీరమ్ నంబర్ 1 ఫస్ట్ థీరం ఏముందంటే ఇఫ్ F maps from A to B G maps from B to C are bijections then prove that G circle F maps from A to C is a bijection బైజెక్షన్ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే బైజెక్షన్ అంటే బోత్ 1 అండ్ ఆన్ టు బోత్ 1 అండ్ ఆన్ టు ఏదైనా ఒక ఫంక్షన్ బోత్ 1 అండ్ ఆన్ టు రెండు అయితే అటువంటి ఫంక్షన్ ని మేము ఏమంటామంటే బైజెక్షన్ అంటాం ఏమంటాము బైజెక్షన్ 1 అన్నా ఒకటే 1 అన్నా ఒకటే ఇంజెక్షన్ అన్నా ఒకటే నేను చెప్తాను వర్డ్స్ 1 అన్నా 1 ఫంక్షన్ అన్నా ఒకటే ఇంజెక్టివ్ ఫంక్షన్ అన్నా ఒకటే ఆన్ టు ఫంక్షన్ అన్నా ఒకటే సర్జెక్షన్ అన్నా ఒకటే ఆన్ టు ఫంక్షన్ అన్నా ఒకటే సర్జెక్షన్ అన్నా ఒకటే సో గుర్తుపెట్టుకోండి థీరం యొక్క స్టేట్మెంట్ బాగా గుర్తుపెట్టుకోండి ఈ థీరం కి ఆ ప్రూఫ్ ఆ థీరం కి ఈ ప్రూఫ్ రాస్తే సరిపోదు సో థీరం స్టేట్మెంట్ బాగా చదువుకోండి ఇఫ్ F maps from A to B G maps from B to C are bijections then prove that G circle F maps from A to C is a bijection బైజెక్షన్ అంటే ఫస్ట్ G సర్కిల్ F 1 అవుతుందని ప్రూవ్ చేయాలి తర్వాత నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి ఆన్ టు ఫస్ట్ G సర్కిల్ F 1 అవుతుందని ప్రూవ్ చేద్దాం సో గమనించండి given that F maps from A to B G maps from B to C are bijections to prove G circle F maps from A to C is an injection ఇది 1 అవుతుంది అని ప్రూవ్ చేయాలి G circle F maps from A to C is an ఇంజెక్షన్ అన్న రాసుకోవచ్చు లేదా 1 అని ఏదైనా ఒక ఫంక్షన్ కి ప్రూవ్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ F maps from A to B ఒక 1 ఫంక్షన్ అని ప్రూవ్ చేయాలంటే ఏలో 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి ఏమవి A1 A2 ఒకవేళ దీన్ని ప్రూవ్ చేయాలా G maps from B to C 1 అని ప్రూవ్ చేయాలంటే డొమైన్ లో 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి ఏమవి B1 B2 సో గుర్తు పెట్టుకోండి దీన్ని మేము 1 అని ప్రూవ్ చేయాలంటే డొమైన్ ఏమి ఏలో 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి ఏమవి అంటే A1 A2 బిలో ఏం 2 ఎలిమెంట్స్ తీసుకుంటాం B1 B2 ఎందుకు సార్ ఇక్కడ బిలో తీసుకోలేదంటే డొమైన్ ఏముంది ఏ ఉంది ఒకవేళ డొమైన్ B to C ఉంటే ఏం ఎలిమెంట్స్ ఏం తీసుకునే వాళ్ళము B1 B2 సో డొమైన్ ఏ కాబట్టి నేను 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను A1 A2 బిలాంగ్స్ టు ఏ వాటి ఇమేజెస్ ఈక్వల్ అనుకుందాము గమనించండి G సర్కిల్ F ఆఫ్ A1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవాలా G సర్కిల్ F ఆఫ్ A2 G సర్కిల్ F ఆఫ్ A1 ని ఎలా రాయొచ్చు అంటే ఈ విధంగా రాయొచ్చు G ఆఫ్ F ఆఫ్ A1 నెక్స్ట్ ఇక్కడ చూడండి G ఆఫ్ F ఆఫ్ A2 గా రాయొచ్చు అర్థమవుతుందా కానీ G అనేది ఏమి బైజెక్షన్ అంటే ఏమి 1 లో నీకు 2 ఎలిమెంట్స్ యొక్క ఇమేజెస్ ఈక్వల్ అంటే ఆ ఎలిమెంట్స్ ఈక్వల్ అని అంటే G తీసేసి కేవలం ఏం రాయొచ్చు అంటే F ఆఫ్ A1 ఈజ్ ఈక్వల్ టు F ఆఫ్ A2 కానీ F కూడా ఏమి బైజెక్షన్ అంటే ఏమి 1 అంటే ఏం రాసుకోవచ్చు అంటే F తీసేసి కేవలం A1 ఈక్వల్ టు A2 స్టార్టింగ్ లో మేము ఏమనుకున్నామంటే వాటి కరస్పాండింగ్ ఇమేజెస్ ఈక్వల్ అనుకున్నాము లాస్ట్ లో ఎలిమెంట్స్ ఈక్వల్ వచ్చినాయి కాబట్టి G సర్కిల్ F ఈజ్ an 1 ఫంక్షన్ ఆర్ ఇంజెక్షన్ అని రాయొచ్చు సో హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ ప్రూవ్ చేసేసినాం ఏమని 1 నెక్స్ట్ పార్ట్ లో ఏం చేయాలా ఆన్ టు నెక్స్ట్ పార్ట్ లో ఏం ప్రూవ్ చేయాలమ్మా ఆన్ టు మామూలుగా దీన్ని ఆన్ టు అని ప్రూవ్ చేయాలంటే ఏం చేస్తారు చెప్పండి దీన్ని ఆన్ టు అని ప్రూవ్ చేయాలి దేన్ని F maps from A to B ఆన్ టు ఫంక్షన్ అయితే కండిషన్ ఏంటి F ఆఫ్ A ఈక్వల్ టు B రావాలా F ఆఫ్ A ఈక్వల్ టు B దీన్ని ఆన్ టు గా ప్రూవ్ చేయాలంటే నీకేం రావాలి అంటే ఆన్సర్ G ఆఫ్ F ఆఫ్ A ఈక్వల్ టు C వస్తే చాలు అర్థమవుతుందా G ఆఫ్ F ఆఫ్ A ఈక్వల్ టు ఏం రావాలా C రావాలా సో గమనించండి సెకండ్ పార్ట్ ప్రూవ్ చేస్తున్నాము సెకండ్ పార్ట్ చూడండి F maps from A to B is an onto function పైన ఇచ్చినారు కదా then there exists an element small b belongs to B capital B such that F of A equal to B అలాగే రెండో దానికి కూడా రాయండి
F maps from A to B అయిపోయింది. నెక్స్ట్ ఏం రాయాలా? G maps from B to C is an onto function. There exists an element small c belongs to capital C such that G of B equal to C. ఇప్పుడు సెకండ్ వన్ నుంచి స్టార్ట్ చేయండి, రివర్స్ లో రాయండి. C ఈక్వల్ టు G of B, C ఈక్వల్ టు G of B. కానీ B వాల్యూ ఎంతమ్మా? F of A. సో G B వాల్యూ రాస్తా ఎంత? F of A రాసి ఈ స్క్వేర్ బ్రాకెట్ గా రాసుకోండి. G of F of A ని ఎలా రాసుకోవచ్చు? G సర్కిల్ F of A ఈక్వల్ టు C గా రాసుకోవచ్చు. సో G సర్కిల్ F ఈజ్ అండ్ ఆన్టు ఫంక్షన్ అని చెప్పి రాయొచ్చు. G సర్కిల్ F ఈజ్ అండ్ ఆన్టు ఫంక్షన్. పైన నువ్వు ఏమన్నావు? G సర్కిల్ F ఈజ్ అండ్ 1 ఫంక్షన్ అన్నావు. కింద ఏమంటున్నావు? G సర్కిల్ F ఈజ్ అండ్ ఆన్టు ఫంక్షన్. ఈ రెండింటిని బట్టి నువ్వు ఏం రాయొచ్చు అంటే therefore G సర్కిల్ F మ్యాప్స్ ఫ్రమ్ A to C ఈజ్ ఏ బైజెక్షన్. ఈజ్ ఏ బైజెక్షన్. మళ్ళీ ఒకసారి చెప్తాచు, బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఫస్ట్ నుంచి బాగా చెప్తాను చూడండి. ఫస్ట్ ఏమి ఇచ్చినాడు? గివెన్ దట్ F మ్యాప్స్ ఫ్రమ్ A to B, G మ్యాప్స్ ఫ్రమ్ B to C are bijections. Are bijections. Are bijections. బైజెక్షన్ అంటే ఏమి? బోత్ 1 అండ్ అండ్. ఫస్ట్ కేస్ మేము ఏం ప్రూవ్ చేయాలా? G సర్కిల్ F మ్యాప్స్ ఫ్రమ్ A to C ఈజ్ అన్ ఆన్టు ఫంక్షన్. ఆన్టు అని ఆన్టు కాదు 1 అని ప్రూవ్ చేయాలంటే దీంట్లో 2 ఎలిమెంట్స్ తీసుకోవాలా? ఏమి ఎలిమెంట్స్ తీసుకోవచ్చు? A1 A2 రాసుకో. లెట్ A1 A2 belongs to A implies G circle F of A1 is equal to G circle F of A2. సరేనా? G circle F of A1 ని ఎలా రాసుకోవచ్చు అంటే G of F of A1 గా రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎలా రాసుకోవచ్చు అంటే G of F of A2 గా రాసుకోవచ్చు. కానీ G అనేది ఏం ఫంక్షన్ అవుతుంది? G అనేది 1 ఫంక్షన్. 1 ఫంక్షన్ అంటే వాటి ఎలిమెంట్స్ ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. సో G రాసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఏం రాసుకోవచ్చు అంటే F of A1 is equal to F of A2. కానీ F కూడా ఏమి? 1 ఫంక్షన్ కాబట్టి F రాసుకోవాల్సిన అవసరం లేదు. A1 ఈక్వల్ టు A2. therefore కింద ఏం రాయొచ్చు అంటే G సర్కిల్ F మ్యాప్స్ ఫ్రమ్ A to C ఈజ్ ఏం రాసుకోవచ్చు? 1 ఫంక్షన్. 1 ఫంక్షన్. నెక్స్ట్ సెకండ్ పార్ట్ లో ఏం ప్రూవ్ చేయాలా? ఆన్టు అని ప్రూవ్ చేయాలా? ఆన్టు అని ప్రూవ్ చేయాలా? సో ఇప్పుడు ఫస్ట్ ఏం రాసుకోవాలంటే F మ్యాప్స్ ఫ్రమ్ A to B ఈజ్ an onto function, then there exists an element small b belongs to capital B such that F of A equal to B. Such that F of A equal to B. రెండోది రాయండి. G maps from B to C is an onto function, then there exists small c belongs to capital C such that ఏం రాసుకోవచ్చు? G of B equal to C. సెకండ్ నుంచి స్టార్ట్ చేయండి. C equal to G of B. G B వాల్యూ ఎంత? F of A. G of F of A ఎంత అవుతుంది సార్ అంటే G సర్కిల్ F of A. G సర్కిల్ F of A. అర్థమవుతుందా? సో G సర్కిల్ F of A ఈక్వల్ టు C వచ్చింది కాబట్టి A అనేది దేంట్లో ఉంది? క్యాపిటల్ ఏలో. C అనేది దేంట్లో ఉంది? క్యాపిటల్ సిలో. కాబట్టి therefore ఏం రాయొచ్చు అంటే G సర్కిల్ F మ్యాప్స్ ఫ్రమ్ A to C ఈజ్ అండ్ ఆన్టు ఫంక్షన్. పైన 1 అని చెప్పినావు, కింద ఆన్టు అని చెప్పినావు. రెండు కలిపి ఏం రాయొచ్చు అంటే G సర్కిల్ F మ్యాప్స్ ఫ్రమ్ A to C ఈజ్ బైజెక్షన్. ఈజ్ ఏ బైజెక్షన్. సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ థీరం. If F maps from A to B, G maps from B to C are bijections, then prove that G circle F whole inverse is equal to F inverse circle G inverse. F inverse circle G inverse. చాలా మంది దీన్ని తప్పుగా గుర్తు పెట్టుకుంటారు. G circle F whole inverse అంటే ఏం చెప్తారు తెలుసా? G inverse circle F inverse అంటారు. తప్పు. ఫస్ట్ ఏం రావాలా? F inverse circle G inverse రావాలా? సో ఇన్వర్స్ ఫంక్షన్ అంటే ఫస్ట్ గుర్తు పెట్టుకోండి. F మ్యాప్స్ ఫ్రమ్ A to B అయితే F ఇన్వర్స్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి మ్యాపింగ్ అవుతుందంటే B to A.
దాని డొమైన్ కోడొమైన్ అవుతుంది, కోడొమైన్ డొమైన్ అవుతుంది. ఇదేమవుతుంది, ఇదేమ్మా ఇది డొమైన్, ఇదేమిది కోడొమైన్. ఇక్కడ కోడొమైన్ ఏమైపోయింది, డొమైన్. డొమైన్ ఏమైపోయింది, కోడొమైన్ అయింది, కోడొమైన్. అర్థమవుతుందా? సో ఫస్ట్ రాసుకోండి. గివెన్ దట్ ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు బి, జీ మ్యాప్స్ ఫ్రమ్ బి టు సి ఆర్ బైజెక్షన్స్. సిన్స్ బైజెక్షన్ అంటే ఏమి, ఆన్టు అవుతుందని కదా. సో ఎఫ్ ఆఫ్ ఏ ఆన్టు అంటే ఏమి, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి. ఎఫ్ ఆ పక్కకు పోతే ఏమవుతుంది, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. అలాగే రెండవది కూడా రాసుకో. జీ మ్యాప్స్ ఫ్రమ్ బి టు సి ఈజ్ అన్ ఆన్టు ఫంక్షన్. ఆన్టు అనగానే నువ్వేం చెప్తావు, జీ ఆఫ్ బి ఈక్వల్ టు సి. జీ ఆ పక్క రాసుకుంటే ఏమవుతుంది, జీ ఇన్వర్స్ ఆఫ్ సి ఈక్వల్ టు బి. సో ఇక్కడ ఏమన్నావు, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఈక్వల్ టు ఏ. ఇక్కడ ఏమన్నావు, జీ ఇన్వర్స్ ఆఫ్ సి ఈక్వల్ టు బి అన్నావు. జీ ఇన్వర్స్ ఆఫ్ సి ఈక్వల్ టు బి. ఎఫ్ ఇన్వర్స్ మ్యాప్స్ ఫ్రమ్ బి టు ఏ, జీ ఇన్వర్స్ మ్యాప్స్ ఫ్రమ్ సి టు బి ఆర్ ఆల్సో బైజెక్షన్స్. ఎందుకు సార్ అంటే, ఎప్పుడైతే నీకు ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు బి బైజెక్షన్ అవుతుందో, ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు బి బైజెక్షన్ అవుతుందో, దాని ఇన్వర్స్ కూడా ఏమవుతుంది, బి టు ఏ కూడా ఏమవుతుంది, బైజెక్షన్ అవుతుంది, బైజెక్షన్. సో అందుకే ఇక్కడ ఏం రాశానంటే క్లియర్లీ ఎఫ్ ఇన్వర్స్ మ్యాప్స్ ఫ్రమ్ బి టు ఏ, జీ ఇన్వర్స్ మ్యాప్స్ ఫ్రమ్ సి టు బి ఆర్ ఆల్సో బైజెక్షన్స్. కింద రాసుకో. We know that F maps from A to B, G maps from B to C are bijections. G circle F maps from A to C is also a bijection. పైన ప్రూవ్ చేసిన థీరం స్టేట్మెంట్ అది. ఫస్ట్ థీరం స్టేట్మెంట్ we know that అని రాసుకున్నాం, అందుకే స్టేట్మెంట్ నేర్చుకోండి. ఫస్ట్ థీరం స్టేట్మెంట్ ఏం చెప్తుంది, F maps from A to B, G maps from B to C are bijections. Then G circle F maps from A to C is also a bijection. Is also a bijection. కింద రాసుకో. బైజెక్షన్ అంటే బోత్ 1 అండ్ ఆన్టు అవుతుంది కదా. సో ఇదేమవుతుంది, ఆన్టు అవుతుంది కదా. రాసుకో. జీ సర్కిల్ ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు సి ఈజ్ ఆన్టు ఫంక్షన్. ఆన్టు అనగానే ఏం చెప్పాలి, జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు సి. జీ సర్కిల్ ఎఫ్ ఆ పక్కకు పోతే ఏమవుతుంది, జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఏ. సో ఒక ఆన్సర్ వచ్చేసింది. అంటే థీరంలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసింది. ఇంకేం చేయాలా, ఆర్హెచ్ఎస్. ఆర్హెచ్ఎస్ చూడండి, ఆర్హెచ్ఎస్ ఎలా చేస్తాము. ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు, సర్కిల్ ఏం రాసుకోవచ్చు, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఇన్వర్స్ ఆఫ్ సి. జీ ఇన్వర్స్ ఆఫ్ సి వాల్యూ పైన ఉంది ఎంత, బి. ఎంత, బి. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి అంటే ఎంత, ఏ. సో దీని వాల్యూ కూడా ఏ వచ్చింది, పైన దీని వాల్యూ కూడా ఏ వచ్చింది. ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 ఏం రాయొచ్చు అంటే జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ అని రాయొచ్చు. అర్థమవుతుందా? సో ఈ థీరం కొంచెం కష్టము, అంటే ఫస్ట్ ఇది కొంచెం ఈజీ, తర్వాత ఇది కొంచెం పిల్లవాడికి అర్థం అవ్వాలంటే కొంచెం కష్టం. బాగా చూడండి. ఫస్ట్ ఏమన్నాడు, ఇవి రెండు బైజెక్షన్స్ అన్నాడు. బైజెక్షన్స్ అంటే మీ బోత్ 1 అండ్ ఆన్టు. ఫస్ట్ ది 1 ఆన్టు అవుతుంది అనుకుంటే ఏం రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి. ఎఫ్ ఆ పక్క పోతే ఏం రాసుకోవచ్చు, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. నెక్స్ట్ ఇది కూడా ఆన్టు అవుతుంది కాబట్టి ఏం రాసుకోవచ్చు, జీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు సి. జీ ఆ పక్క పోతే ఏమవుతుంది, జీ ఇన్వర్స్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు డి. అయిందా? నెక్స్ట్ ఏం రాసుకోవాలి సార్ అంటే పైన ఒక థీరం ప్రూవ్ చేసినాం. ఏమని, ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు బి, జీ మ్యాప్స్ ఫ్రమ్ బి టు సి ఆర్ బైజెక్షన్స్. దెన్ జీ సర్కిల్ ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు సి ఈజ్ ఆల్సో ఏ బైజెక్షన్ అన్నాం. బైజెక్షన్ అంటే ఏమవుతుంది, బోత్ 1 అండ్ ఆన్టు. ఆన్టు అనగానే ఏం రాసుకోవచ్చు, జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, సి. జీ సర్కిల్ ఎఫ్ ఆ పక్క పోతే ఏమవుతుంది, జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అవుతుంది. నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి సార్ అంటే ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ ఆఫ్ ఎంత తీసుకోవాలా, సి. దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఇన్వర్స్ ఆఫ్ సి గా రాసుకోవచ్చు, జీ ఇన్వర్స్ ఆఫ్ సి గా. కానీ జీ ఇన్వర్స్ ఆఫ్ సి అంటే ఎంత, బి. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి అంటే ఎంత, ఏ. సో ఇది కూడా ఏ వచ్చింది. సో ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ దేనికి ఈక్వల్ అవుతుందంటే ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ కి ఈక్వల్ అవుతుంది. సో ఈ టూ థీరమ్స్ బాగా